హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా చేపల పులుసు కుదరాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 1 కేజీ కొరమేలను అయితే తీసుకొని శుభ్రం చేసుకొని ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజు ఉల్లిపాయలు, పసుపు, కారం, సరిపడా నూనె, రుచికి సరిపడా ఉప్పు, 4-5 పచ్చిమిరపకాయలు చిలుకలుగా కోసుకున్నవి, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లోకి కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం. కారం అంటే ఎక్కువ పడుతుందండి చేపల కూరలో. 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేటట్టుగా చేపలకి బాగా పట్టించుకొని కలుపుకుందామండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకొని, మనకి ఎంతైతే పులుపుకు తగ్గట్టుగా నీళ్ళు పడతాయో అన్నీ పోసుకొని ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. నేనైతే పుల్లల పొయ్యి మీద వండుతున్నానండి. రుచి అయితే చాలా బాగా వస్తుందని స్టవ్ మీద కూడా వండుకోవచ్చు. ఒక పావు గంట ఉడికిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే మన చేపల పులుసు అయితే రెడీ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.